అండి సేమియా దద్దోజనం చేయడం కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలాగా వాటర్ మరిగించుకోవాలన్నమాట. వాటర్‌కి క్వాంటిటీ ఏమి ఉండదని అండి. ఎందుకంటే మనం ఉడికిస్తున్నాం కాబట్టి, తర్వాత వాటర్ డ్రైన్ చేసేస్తాం కాబట్టి వాటర్ మరీ తక్కువ కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ సేమియా మనం మెత్తగానే ఉడికించుకోవాలి దద్దోజనం కాబట్టి, సేమియా ఉడికి చల్లారిన తర్వాత దాంట్లోకి కావాల్సినంత పెరుగు వేసుకొని మనం ఇదిగోండి ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అలాగే సేమియాని ఆ బౌల్ సరిపడదని చెప్పి పెద్ద బౌల్‌లోకి వేసామన్నమాట మేము. తర్వాత తాలింపు కోసం మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత జీడిపప్పు, తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోండి బాగుంటుంది. అండ్ లాస్ట్‌లో మనము ఇంగువ కూడా వేసేసి మనము ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మర్చిపోయాను చెప్పడం నేను. ఎండుమిరపకాయలు వేసేసి ఇంగువ కూడా వేసేసుకొని తాలింపుని అయితే వేపేసుకోవాలి. తాలింపు మాడనివ్వద్దు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ మనం తాలింపుని మనం ఇందాక మిక్స్ చేసుకున్న సేమియా దాంట్లోకి వేసేసుకుని కలిపేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. దేవుడి దగ్గర ప్రసాదానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అండ్ హోప్ మీ అందరికి నచ్చింది అనుకున్నారు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.